This conference will now be recorded. సో నెట్వేర్ 7.5 ఇన్స్టాలేషన్ నిన్న ఇక్కడే స్టాప్ చేసాం, మళ్ళీ అదే చెప్తాను. సో మీరు SAP ERP 6.0 EHBit అనే సాఫ్ట్వేర్ MS SQL సర్వర్ డేటాబేస్ మీద ఎలాగో చూశారు. సో ఇది వచ్చేయండి అంతే. SAP నెట్వేర్ 7.5 సాఫ్ట్వేర్ ఆర్కిల్ డేటాబేస్ మీద మనం ప్రీ ఇన్స్టాలేషన్ స్టెప్స్ వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ చూడాలి. ఆర్కిల్ డేటాబేస్ మీద SAP నెట్వేర్ 7.5 సాఫ్ట్వేర్ అబాప్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. యాక్చువల్గా మీతో స్టార్ట్ చేసిన వాళ్ళకి జావా సిస్టమ్ కూడా చెప్పేసాను. ఇది సో సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేసి మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయాలి. SAP నెట్వేర్ 7.5 సాఫ్ట్వేర్ అబాప్ సిస్టమ్ ఇన్స్టాలేషన్. దిస్ పీసీ డబుల్ క్లిక్ చేయాలి. డి డ్రైవ్ డబుల్ క్లిక్ చేయాలి. డి డ్రైవ్ లో ఉంది సాఫ్ట్వేర్. డి డ్రైవ్ డబుల్ క్లిక్ చేయాలి. SAP నెట్వేర్ 7.5 ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయాలి. SWPM ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి SAP ఎన్సిటీని డబుల్ క్లిక్ చేయాలి. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేయడానికి SAP ఎన్సిటీ డబుల్ క్లిక్ చేసి ఫోల్డర్ క్లోజ్ చేసేయాలి. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్. పాస్వర్డ్ వచ్చి admin.123. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక స్క్రోల్ డౌన్ చేసి మన సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి. మన సాఫ్ట్వేర్ వచ్చి SAP నెట్వేర్ 7.5. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. డేటాబేస్ వచ్చి ఆర్కిల్ డేటాబేస్ ఎక్స్పాండ్ చేయాలి. ఇన్స్టాలేషన్ మనం చేసేది ఇన్స్టాలేషన్ ఎక్స్పాండ్ చేయాలి. సో ఇన్స్టాలేషన్ లో AS అబాప్ సిస్టమ్ అప్లికేషన్ సర్వర్ అబాప్ మనం ఇన్స్టాల్ చేసేది, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. స్టాండర్డ్ సిస్టమ్ ఎక్స్పాండ్ చేయాలి. స్టాండర్డ్ సిస్టమ్ అక్కడ డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేయవచ్చు, లేదా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయవచ్చు. స్టాండర్డ్ సిస్టమ్ అనగానే మనకు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ఈ 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అవుతాయి. కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ట్రైనింగ్ లో కంపెనీలో కూడా మాక్సిమం కస్టమ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. లాగ్ ఆఫ్ చేయాలి. ఓకే క్లిక్ చేస్తే లాగ్ ఆఫ్ అవుతాయి. ఖచ్చితంగా లాగ్ ఆఫ్ జరగాలి. లాగ్ ఆఫ్ జరిగితేనే ఇన్స్టాలేషన్ అనేది కంటిన్యూ అవుద్ది. సో అందువల్ల ఖచ్చితంగా లాగ్ ఆఫ్ అనేది జరగాలి. ప్రెస్ Ctrl+Alt+Delete టు సైన్ ఇన్. సిస్టంలోకి సైన్ ఇన్ అవ్వాలంటే Ctrl+Alt+Delete యూజ్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్. పాస్వర్డ్ వచ్చి admin.123. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయొచ్చు, లేదా మౌస్ తో ఆ యారోని క్లిక్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ మనం SWPM ఫోల్డర్కి వెళ్ళి SAP ఎన్సిటీని డబుల్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్. ఆథరైజేషన్ కంపల్సరీగా ఇవ్వాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ ఇచ్చి ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి. అంతే. ఆథరైజేషన్ ఉన్నోలే లాగిన్ అయి చేయాలనేది అలా పెట్టుకున్నాడు.
యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ వచ్చి admin.123. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాక ఓకే క్లిక్ చేయాలి. సో మీరు కొంతమంది మీరు ప్రాక్టీస్ చేసే ల్యాప్టాప్లో 300 GB 250 GB అలా ఫ్రీ స్పేస్ ఉంది ఎస్ఏపి కన్నప్పుడు మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు విండోస్ సర్వర్ 2012 ఆపరేటింగ్ సిస్టమ్స్ అక్కడ డ్రైవ్స్ క్రియేట్ చేయవకండి. మీరు సి డ్రైవ్, డి డ్రైవ్ అలా క్రియేట్ చేయవకండి. నాకు ఇక్కడ 900 GB ఫ్రీ స్పేస్ అంటే 1 TB ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి నాకు స్పేస్ ఉంది కాబట్టి నేను సి డ్రైవ్, డి డ్రైవ్ అలా మెయింటైన్ చేసుకున్నాను. మీకు అక్కడ 200 GB 250 300 GB ఇస్తున్నప్పుడు సి డ్రైవ్, డి డ్రైవ్ అని క్రియేట్ చేయవకండి. డైరెక్ట్గా అక్కడ క్రియేట్ చేసే డ్రైవ్స్ వస్తుంది కదా, అక్కడ ఏం క్రియేట్ చేయకుండా నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఒకే డ్రైవ్లో మీకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుద్ది. సో అక్కడ మీరు ఎలాంటి డ్రైవ్స్ మీరు క్రియేట్ చేయవకండి. మీకు 500 GB అలా ఉన్నప్పుడు ఒక డ్రైవ్ 150 GB, ఇంకో డ్రైవ్ 350 GB అలా ఇచ్చి మెయింటైన్ చేసుకోవచ్చు విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో. మీరు ఇచ్చేదే టోటల్ సైజ్ వచ్చి 300 GB 250 GB అలా ఇచ్చినప్పుడు అక్కడ ఎలాంటి డ్రైవ్స్ క్రియేట్ చేయవకండి. విండోస్ సర్వర్ 2012 ఆపరేటింగ్ సిస్టమ్ అప్పుడు ఎలాంటి డ్రైవ్స్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా అక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేస్తే ఒకే ఒక డ్రైవ్తో మీకు క్రియేట్ అయిపోద్ది. సో అప్పుడు మీకు సైజు ప్రాబ్లం రాదు. ఇక్కడ ఎస్ఏపి సిస్టమ్ ఐడి అడుగుతుంది. ఎస్ఏపి సిస్టమ్ ఐడి, ఎస్ఐడి అంటే సిస్టమ్ ఐడెంటిఫికేషన్. ఎన్డబ్ల్యూ అనే ఒక ఎస్ఐడి నేను యూజ్ చేస్తున్నాను. ఎస్ఐడి అనేది 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, 3 క్యాప్స్ లెటర్లోనే ఉండాలి. ఫస్ట్ A to Z లెటర్లో ఉండాలి, రిమైనింగ్ టు A to Z లెటర్ 0 to 9 డిజిట్ ఇవ్వాలి. కంపెనీలో ఏ ఎస్ఐడి ఇవ్వాలనేది మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఎస్ఐడి మీరు అక్కడ ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ఆర్కిల్ డేటాబేస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఇదే ఎస్ఐడి ఇచ్చాం, అదే ఎస్ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ముందే ఆర్కిల్ డేటాబేస్ అప్పుడే ఎస్ఐడి అనేది ప్లాన్ చేసేసుకోవాలి. సో మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఏ ఎస్ఐడి ఇవ్వాలనేది, ఆ ఎస్ఐడి మీరు అక్కడ ఎంటర్ చేయాలి. సో డెస్టినేషన్ డ్రైవ్, డి డ్రైవ్, నా ఇన్స్టాలేషన్ డ్రైవ్ కరెక్ట్గానే ఉంది. డి డ్రైవ్ ఒకవేళ మీరు ఒకే ఒక డ్రైవ్ ఉంటే అక్కడ డెస్టినేషన్ డ్రైవ్ సి డ్రైవ్ ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. డొమైన్ నేమ్ కరెక్ట్గా ఉంది, చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ డొమైన్ నేమ్ మీకు ఇష్టమైన నేమ్ ఇచ్చుకోవచ్చు. కంపెనీలో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మాస్టర్ పాస్వర్డ్ అంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీరు సిస్టమ్ని స్టార్ట్ చేసి లాగిన్ అవ్వాలంటే ఇక్కడ ఏ పాస్వర్డ్ ఇస్తున్నారో ఆ పాస్వర్డ్ ద్వారానే జరగద్ది. ఈ పాస్వర్డ్ని మర్చిపోకూడదు. మాస్టర్ పాస్వర్డ్ 2 times ఎంటర్ చేయాలి. సో ఇక్కడ పాస్వర్డ్ కూడా ఏమి ఇవ్వాలనేది మీకు కంపెనీలో ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళు ఏ పాస్వర్డ్ ఎంటర్ చేయమన్నారో ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ 2 times ఎంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. One minute. Repeated. నెక్స్ట్ క్లిక్ చేయాలి పాస్వర్డ్ 2 times ఎంటర్ చేశాక. సో ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ సాఫ్ట్వేర్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మీరు నేర్చుకున్నారంటే ఈ రికార్డెడ్ వీడియో చూసి నీట్గా మీకు రాసుకుని నేర్చుకోండి ఎలాగనేది. డిఫరెంట్ సాఫ్ట్వేర్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఒక సాఫ్ట్వేర్ గురించి, ఒక డేటాబేస్ గురించి. సో అందువల్ల ఇన్స్టాలేషన్స్ అన్ని ప్లాన్ చేశాను. సో మీకు ఇది సెకండ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. ప్రీవియస్ బ్యాచెస్ మీతో స్టార్ట్ అయిన వాళ్ళందరికీ 3 ఇన్స్టాలేషన్స్ ఈ రోజుతో కంప్లీట్ అయింది.
ఇంకొక 3 ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి మండే కన్నా ట్యూస్డే కన్నా కంప్లీట్ అయిపోతాయి. మీకు కూడా అప్పటికే కంప్లీట్ చేసేస్తాను. బుధవారం కల్లా మీకు ఇన్స్టాలేషన్ అన్ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుద్ది. డేటాబేస్ ఐడి SAP SID ఏది ఇచ్చారో డేటాబేస్ ఐడి కూడా అదే. SAP SID ఏది ఇచ్చారో డేటాబేస్ ఐడి కూడా అదే. డేటాబేస్ ఐడి ఎంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. కెర్నల్ ఫైల్స్ స్క్రోల్ డౌన్ చేయాలి. కెర్నల్ ఫైల్స్. సో చూడండి, SAP EXE.sar ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి SAP EXE.sar ఫైల్ ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ ఫైల్ ఏ డేటాబేస్ మార్చినా ఈ ఫైల్ మారదు. SAP EXE.sar ఫైల్. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు ఏ డేటాబేస్ మార్చినా ఈ ఫైల్ మారదు. అలాగే IGS EXE.sar ఫైల్ మారదు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అన్ని డేటాబేస్ కి ఈ ఫైల్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫైల్ కూడా అలాగే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అన్ని డేటాబేస్ కి ఈ ఫైల్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫైల్ ఆర్కిల్ డేటాబేస్ కి తప్ప ఏ డేటాబేస్ మనం యూజ్ చేసినా ఈ ఫైల్ అవసరం లేదు. DBA-tools.sar అనే ఫైల్ ఆర్కిల్ డేటాబేస్ కి తప్ప ఇంకే డేటాబేస్ కి ఈ ఫైల్ యూజ్ చేయము. ఇది డేటాబేస్ ఫైల్. SAP EXE DB.sar ఫైల్. ఇది డేటాబేస్ ఫైల్. ప్రతి డేటాబేస్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ అన్నిటికీ సేమ్ ఫైల్ ఉండదు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఆర్కిల్ కు ఒక ఫైల్ ఉంటుంది. ఇది హనా డేటాబేస్ కి ఒక ఫైల్ ఉంటుంది. MS SQL సర్వర్ కి ఒక ఫైల్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. SAP EXE DB.sar అనేది డేటాబేస్ కెర్నల్ ఫైల్. ప్రతి డేటాబేస్ కి డిఫరెంట్ కెర్నల్ ఫైల్ ఉంటుంది. అది సో బ్రౌజ్ చేసి కెర్నల్ ప్రొవైడ్ చేయాలి మనం. కెర్నల్ సాఫ్ట్వేర్ D డ్రైవ్ లో SAP NetWare 7.5 కెర్నల్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేస్తే అన్ని ఫైల్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. SAP host agent.sar కెర్నల్ ఫైల్. ఇందాక కెర్నల్ సాఫ్ట్వేర్ ఇచ్చాం కాబట్టి ఆ కెర్నల్ సాఫ్ట్వేర్ లో ఈ SAP host agent.sar ఫైల్ ఉంది. అందువల్ల ఇక్కడ స్టేటస్ అవైలబుల్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఫైల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినట్టు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి.
ఇన్స్టాలేషన్ ఎక్స్పోర్ట్ నెట్వియర్ 7.5 యొక్క ఎక్స్పోర్ట్ ఫైల్ అడుగుతుంది. ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేయాలి. బ్రౌజ్ చేసి ఐకాన్ క్లిక్ చేసి డి డ్రైవ్ లో ఉంది, డి డ్రైవ్ ని ఎక్స్పాండ్ చేయాలి. SAP నెట్వియర్ 1.5 లోపల ఉంది, ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఫోల్డర్ దాన్ని ఎక్స్పాండ్ చేసి దానిలో ఓకే డైరెక్ట్ గా కూడా ఇచ్చేవచ్చు. ఓకే నెక్స్ట్ క్లిక్ చేయాలి. దాని లోపల ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్స్ ఉన్నాయి కాబట్టి తీసేసుకుంటుంది. నెట్వియర్ 1.5 ఎక్స్పోర్ట్ ఫైల్ అయితే అది చెక్ చేసుకుంటుంది మొత్తం. సో ఇక్కడ ఏంటంటే అవన్నీ ఆర్కిల్ డేటాబేస్ సంబంధించిన ఫైల్స్. నా ఇన్స్టాలేషన్ డ్రైవ్ డి డ్రైవ్, కానీ ఆ రెండు ఫైల్స్ సి డ్రైవ్ లోకి ఇన్స్టాల్ అయ్యేలాగున్నాయి. అవి నేను చేంజ్ చేసుకుంటున్నాను, సి డ్రైవ్ నుంచి డి డ్రైవ్ గా మార్చుకుంటున్నాను నా ఇన్స్టాలేషన్ డ్రైవ్. సో ఒకవేళ మీకు ఒకే ఒక డ్రైవ్ అంతే అన్ని సి డ్రైవ్ లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు అప్పుడు ఏం చేంజ్ ఇవ్వలేదు, నెక్స్ట్ క్లిక్ చేసేయచ్చు. కానీ నేను 2 డ్రైవ్స్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఈ ఫైల్స్ కూడా నా ఇన్స్టాలేషన్ డ్రైవ్ లోకి చేంజ్ చేసుకుంటున్నాను. సో అన్ని డ్రైవ్స్ మన ఇన్స్టాలేషన్ డ్రైవ్ కి సెట్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. అదే మీరు సి డ్రైవ్ ఒక్కటే ఉందంటే ఏం చేంజ్ ఇవ్వలేదు. సో ఇక్కడ చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఆర్కిల్ క్లయింట్ గుర్తుపెట్టుకోండి, ఆర్కిల్ క్లయింట్ అనేది ఆర్కిల్ డేటాబేస్ యూజ్ చేసి మీరు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆర్కిల్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ అడగద్దు ఇన్స్టాలేషన్ టైంలో. ఆర్కిల్ క్లయింట్ 19 ఉంది, ఆర్కిల్ క్లయింట్ 18 ఉంది, ఆర్కిల్ క్లయింట్ 12.2 ఉంది, ఆర్కిల్ క్లయింట్ 12.1 ఉంది, ఆర్కిల్ క్లయింట్ 11 ఉంది. అక్కడ ఏ వర్షన్ అడుగుతుందో చూసుకుని ఆ వర్షన్ ఆర్కిల్ క్లయింటే ప్రొవైడ్ చేయాలి. అక్కడ ఆర్కిల్ క్లయింట్ 12.1 అడుగుతుంది, ఆర్కిల్ క్లయింట్ 12.1 నే ప్రొవైడ్ చేయాలి. చూసుకుని ఏ వర్షన్ అడుగుతుందో ఆ వర్షన్ ఫైలే ఇవ్వాలి మనం. SAP నెట్వియర్ 1.5 లో ఆర్కిల్ క్లయింట్ ఎక్స్పాండ్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి ఇంకా స్క్రోల్ డౌన్ చేయాలి. OCL_Windows_x86_64 ఆ ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్కిల్ డేటాబేస్ ఇన్స్టాల్ చేసేటప్పుడే చెప్పాను మన దగ్గర ఎలాంటి ఆర్కిల్ రిజిస్టర్ యూజర్ పాస్వర్డ్ లేదు. సో ఇక్కడ అదే అడుగుతుంది, ఆర్కిల్ యొక్క యూజర్ పాస్వర్డ్ అడుగుతుంది, మన దగ్గర లేదు. ఇక్కడ యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా స్కిప్ చేయాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. యూజ్ విండోస్ బిల్ట్ ఇన్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే యూజర్ పాస్వర్డ్ ఇవ్వలేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి.
నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. చేంజెస్ ఏం లేదు. సో ఇన్స్టాన్స్ నంబర్ నేను చేంజ్ చేయట్లేదు. బై డిఫాల్ట్ గా అవే ఇన్స్టాన్స్ నంబర్ నేను యూజ్ చేస్తున్నాను. ఇన్స్టాన్స్ నంబర్ చేంజ్ చేయట్లేదు. సో ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 00, ASCS ఇన్స్టాన్స్ నంబర్ 01. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ అంతా యాక్చువల్ గా అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ $36 ఉంటుంది. ఆ $$ ప్లేస్ లో మీరు ASCS ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. అప్పుడు అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ అంతా 3601. ఎందుకంటే ఈ సిస్టమ్ యొక్క ASCS ఇన్స్టాన్స్ నంబర్ 01 కాబట్టి. అలాగే ఇంటర్నల్ అబాప్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి 3901. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. 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 నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నాకు ASCS ఇన్స్టాన్స్ లో SAP వెబ్ డిస్పాచర్ కావాలి. సో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్స్టాలేషన్ అవ్వాక నాకు ASCS ఇన్స్టాన్స్ లో SAP వెబ్ డిస్పాచర్ ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. అక్కడ ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే, ఈ కీ ఐడి కీ వాల్యూని బ్యాకప్ చేసుకుంటారు. కంపెనీలో బ్యాకప్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తారు. ఇప్పుడు అక్కడ డిఫైన్ పారామీటర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రివ్యూ పారామీటర్స్కి వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఇది ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ అంటారు. ఓకేనా, 0 నుంచి 100% వరకు జరగద్ది. ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ స్క్రీన్ అంటాం. ఇప్పుడు 9% దగ్గర ఎర్రర్ చూపించి ఒక పాపప్ ఓపెన్ అయ్యి రీట్రై ఆర్ క్యాన్సిల్ అనే ఒక పాపప్ వస్తుంది. ఎర్రర్ వచ్చిందంతే. సో ఫస్ట్ అలా పాపప్ వస్తే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రీట్రై క్లిక్ చేయాలి. రీట్రై క్లిక్ చేశారంటే 9 నుంచి అది 10 కంటిన్యూ అయ్యి ఇన్స్టాలేషన్ కంటిన్యూ అయిందంటే అది 1 టైప్ ఆఫ్ ఎర్రర్. సో అదే 9 దగ్గర ఎర్రర్ వచ్చి మీరు రీట్రై క్లిక్ చేస్తే మళ్ళీ అదే పాపప్ ఓపెన్ అయ్యి రీట్రై ఆర్ క్యాన్సిల్ అనే ఆప్షన్ వచ్చిందంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ లాక్ ఫైల్స్ అని ఉంటాయి, లేదా ఇక్కడే ఎర్రర్ దగ్గరే చూపిస్తుంది ఎర్రర్ ఎక్కడ ఏంటి అనేది. ఆ ఎర్రర్ ని మీరు మాన్యువల్ గా సాల్వ్ చేసి అప్పుడు రీట్రై క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుద్ది. ఓకే, ఈ లాక్ ఫైల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తారో సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్ లో SAP_inst_dr అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. అది ఇన్స్టాలేషన్ డైరెక్టరీ అని ఆల్రెడీ మీకు చెప్పాను. సో మీరు ఏదైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ కి సంబంధించిన లాక్ ఫైల్స్ అన్ని ఆ ఇన్స్టాలేషన్ డైరెక్టరీలో సేవ్ అవుతాయి. ఆ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ నేమ్ వచ్చి SAP_inst_dr. ఆ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ ఎక్కడ ఉంటుంది? సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లోపల ఉంటుంది. చాలా లాక్ ఫైల్స్ ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ లాక్ ఫైల్స్ ఏంటి, మెయిన్ లాక్ ఫైల్స్ ఏంటి? SAP_inst.log అనేది ఒక ఇంపార్టెంట్ లాక్ ఫైల్. చాలా లాక్ ఫైల్స్ ఉంటాయి, అందులో SAP_inst.log అనేది ఒక ఇంపార్టెంట్ లాక్ ఫైల్. ఆ SAP_inst.log
ఫైల్లో దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఇదే ఈ ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ ఉంది కదా 0 నుంచి 100%, ఈ ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ స్క్రీన్ ఉంది కదా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుందంటే SAP డాట్ లాగ్ ఫైల్లో ఉంటుంది. ఆ SAP డాట్ లాగ్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ లో SAP_INST_DR ఫోల్డర్ లోపల ఉంటుంది. అలాగే ఇంకో లాగ్ ఫైల్ ఏంటి, ఇంపార్టెంట్ లాగ్ ఫైల్ SAP_DEV.log SAP_DEV.log. ఇది ఇంకో ఇంపార్టెంట్ లాగ్ ఫైల్. ఇందులో దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఎంటైర్ ఇన్స్టాలేషన్ సంబంధించిన నోటిఫికేషన్ మొత్తము ఆ ఫైల్లో ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి సక్సెస్ మెసేజ్ వచ్చి ఇన్స్టాలేషన్ క్లోజ్ చేసేదాకా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆ SAP_DEV.log లో ఉంటుంది. ఈ రెండే మెయిన్ లాగ్ ఫైల్స్. తర్వాత ఈ రెండే కొరవ లాగ్ ఫైల్స్ అన్నిటికీ రిఫరెన్స్. ఈ రెండు లాగ్ ఫైల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. చాలా లాగ్ ఫైల్స్ ఉంటాయి, అన్ని లాగ్ ఫైల్స్ గురించి మనకు అవసరం లేదు. ఈ రెండు లాగ్ ఫైల్స్ గురించి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎర్రర్ వస్తే ఫస్ట్ రీట్రై క్లిక్ చేయాలి. రీట్రై క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ కంటిన్యూ అయితే ప్రాబ్లం లేదు. రీట్రై క్లిక్ చేస్తే మళ్ళీ అదే పాపప్ రీట్రై క్యాన్సిల్ ఆప్షన్ వచ్చిందంటే అప్పుడు ఎర్రర్ ఏంటో చూసి మాన్యువల్ గా ఎర్రర్ సాల్వ్ చేసి అప్పుడు రీట్రై క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుద్ది. ఇంకోటి, మీరు ఇక్కడ ఇదంతా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీరు సిస్టమ్ షట్ డౌన్ పవర్ ఆఫ్ చేసి ఏదో చేశారు, ఇన్స్టాలేషన్ స్టాప్ అయిపోయింది మధ్యలో, మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ సాఫ్ట్వేర్ SWPM ఓపెన్ అదే SAP డబుల్ క్లిక్ చేసి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేసి అక్కడ సాఫ్ట్వేర్ డేటాబేస్ అన్ని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేయగానే స్టార్టింగ్ అంతే అన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేశాక కంటిన్యూ విత్ ద ఓల్డ్ ఆప్షన్, రన్ విత్ ఎ న్యూ ఆప్షన్ అనే మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. అక్కడ కంటిన్యూ విత్ ద ఓల్డ్ ఆప్షన్ అని కానీ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడైతే అది స్టాప్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ అవ్వద్ది. అదొక ఆప్షన్ ఉంది. ఓకే, కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు అబాప్ షార్ట్ డంప్ అలాగ ఒక ప్రాసెస్ జరగద్ది. 67 ఎక్కడో 37 67 దగ్గర అది జరగద్ది. 32 ఫైల్స్ అలా ఉంటాయి. ఆ ప్రాసెస్ జరిగే దగ్గర కానీ సిస్టమ్ కానీ రీస్టార్ట్ అయినా షట్ డౌన్ అయినా ఇన్స్టాలేషన్ క్రాష్ అయిపోయినట్టే. ఓకే, మీకు ఎక్కువ టైం తీసుకునేది కూడా అక్కడే అబాప్ షార్ట్ డంప్ అలాగ ఉంటుంది. 32-29 ఫేసెస్ రన్ అవుతాయి. మీకు ఇన్స్టాలేషన్ ఎక్కువ టైం తీసుకునేది అక్కడే. అక్కడ కానీ మీరు సిస్టమ్ షట్ డౌన్ అదే డౌన్ అయిపోయిందంటే ఇన్స్టాలేషన్ మీరు మళ్ళీ రీట్రై చేసిన అంటే కంటిన్యూ విత్ ద ఓల్డ్ ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాలేషన్ ట్రై చేసిన అది సక్సెస్ అవ్వదు. అక్కడ మాత్రం సిస్టమ్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలి మీరు. ఓకేనా, అర్థమైందా? ఇంకోటి SAP ERP 6.0 EHP సాఫ్ట్వేర్. ఓకే, ఇది అవ్వని, ఇది ఇన్స్టాలేషన్ కంటిన్యూ అయిపోయింది, సక్సెస్ఫుల్ మెసేజ్. ఈ మెసేజ్ వస్తే మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టు. ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, క్లోజ్ చేసేయాలి, ఎగ్జిస్ట్ క్లిక్ చేయాలి, క్లోజ్ చేసేయాలి. సో ఈ విధంగా మనము SAP NetWeaver 1.5 అనే సాఫ్ట్వేర్ ని ఆర్కిల్ డేటాబేస్ యూస్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీరు ఏ డేటాబేస్ యూస్ చేసినా ERP సాఫ్ట్వేర్, NetWeaver 1.5 సాఫ్ట్వేర్ ఏదైనా చూస్తే ఆ ఇన్స్టెన్సెస్ సేమ్, దాని లోపల ఉన్న అవి కూడా సేమ్, చేంజెస్ ఉండదు. చూడండి ఇక్కడ బ్లూగా ఉన్నది డేటాబేస్ ఇన్స్టాన్స్, బ్లూగా ఉండే డేటాబేస్ ఇన్స్టాన్స్, తర్వాత ఉండేది ACS ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. చూడండి ప్రాసెస్ లిస్ట్ లో సేమ్ ఉంటుంది, డిస్పాచర్, IGS వాచ్డాగ్, గేట్వే, ICM, అవి వర్క్ ప్రాసెస్ సేమ్. ఇంకా అది ACS ఇన్స్టాన్స్, ప్రాసెస్ లిస్ట్ లో చూస్తే మెసేజ్ సర్వర్, NQ సర్వర్, వెబ్ డిస్పాచర్. సో మీరు ఏ SAP సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేయండి. ఓకే, మీరు ఏ SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా డేటాబేస్ ఇన్స్టాన్స్, ACS ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కామన్, దాని లోపల ఉన్నవి కూడా కామన్. ఓకే, ఏ SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మనం మనం ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ యూస్ చేసిన, మనము ఆర్కిల్ డేటాబేస్ యూస్ చేసిన, ఈ రెండు డేటాబేసెస్ ముందే ఇన్స్టాల్ చేయాలి. మనం ఈ రెండు డేటాబేస్ ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అన్న, ఆర్కిల్ డేటాబేస్ అన్న అంతే. ఇన్స్టాలేషన్ ముందే ఈ రెండు, ఇట్లో ఏ డేటాబేస్ యూస్ చేసినా ముందు డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలి. మీరు డేటాబేస్ ఇన్స్టాల్ చేశాకే ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయగలము. డేటాబేస్ ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ గా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయలేము. మీరు డేటాబేస్ ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ గా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని కానీ ఇన్స్టాల్ చేస్తే మధ్యలో ఇన్స్టాలేషన్ టైంలో డేటాబేస్ ఇన్స్టాల్ చేయలేదు, ఇన్స్టాల్ చేయండి, అప్పుడే నేను ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుతానని చెప్పద్ది. సో అందువల్ల మీరు ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ ఆర్కిల్ డేటాబేస్ కానీ యూజ్ చేసి ఇన్స్టాలేషన్ చేస్తే ముందు డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాతే ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయాలి. రేపు వచ్చి మీకు రేపు వీళ్ళకి ఈరోజు కంప్లీట్ అయిపోయింది. మీకు రేపు వచ్చి ఎస్ఏపి నెట్వేర్స్ 1.5 ఏఎస్ జావా సిస్టమ్ ఎస్ఏపి ఏఎస్సి డేటాబేస్ మీద చెప్తాను. ఇలాగా మీకు అన్ని సిస్టమ్స్ డిఫరెంట్ డేటాబేసెస్ మీద కంప్లీట్ చేస్తే మీకు బుధవారం కల్లా ఇన్స్టాలేషన్ అన్ఇన్స్టాలేషన్ అనే టాపిక్ నేను కంప్లీట్ చేసేస్తాను. మీరు అడిగిన డౌట్స్ ఇప్పుడు దాకా ఏంటంటే, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి మెయిన్ కంపెనీలో యూజ్ చేసే డేటాబేసెస్ ఎక్కువ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ ఒకటి, ఆర్కిల్ డేటాబేస్ ఒకటి, హనా డేటాబేస్ ఒకటి, ఓకే, ఇంకా కుదిరితే మ్యాక్స్ డిబి, ఎస్ఏపి ఏఎస్సి, ఇంకా ఐబిఎం DB2 డేటాబేస్ అనేది రేట్ తక్కువ. ఓకే, సో మనం ఈ ట్రైనింగ్ లో మనం ఏం కవర్ చేస్తున్నాం అంటే ఎస్ఏపి మ్యాక్స్ డిబి, ఎస్ఏపి ఏఎస్సి, ఆర్కిల్, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, హనా, ఈ 5 డేటాబేసెస్ మీద ఇన్స్టాలేషన్స్ ప్లాన్ చేసాం. డిఫరెంట్ 5 సాఫ్ట్వేర్స్. 5 సాఫ్ట్వేర్స్ ఏంటి? ఎస్ఏపి ERP 6.0 EHP8 అనేది ఒక సాఫ్ట్వేర్, ఎస్ఏపి నెట్వేర్స్ 1.5 అనేది ఒక సాఫ్ట్వేర్, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్స్ 1.2 అనేది ఒక సాఫ్ట్వేర్, ఎస్ఏపి S4 అనే సాఫ్ట్వేర్. అంటే 4 సాఫ్ట్వేర్స్ 5 డేటాబేసెస్ మీద ప్లాన్ చేసాం. డేటాబేసెస్ ఏవి? ఎస్ఏపి హనా డేటాబేస్, మ్యాక్స్ డిబి, ఎస్ఏపి ఏఎస్సి, ఆర్కిల్, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. సో ఆల్రెడీ మీకు ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ కంప్లీట్ అయింది, ఆర్కిల్ డేటాబేస్ కంప్లీట్ అయింది, ఎస్ఏపి ERP 6.0 EHP8 సాఫ్ట్వేర్ కంప్లీట్ అయింది. సో ఎస్ఏపి నెట్వేర్స్ 1.5 సాఫ్ట్వేర్ కంప్లీట్ అయింది. సో రేపు క్లాస్లో ఏంటంటే ఎస్ఏపి నెట్వేర్స్ 1.5 జావా సిస్టమ్ మీద ఎలా ఇన్స్టాల్ చేయాలి, డేటాబేస్ వచ్చి ఎస్ఏపి ఏఎస్సి డేటాబేస్. సో ఎస్ఏపి ఏఎస్సి డేటాబేస్ మీద ఎలాగ ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇన్స్టాలేషన్ కానీ ఎస్ఏపి డేటాబేస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది అక్కడ. అప్పుడు మనకి రేపటితో మీకు 2 సాఫ్ట్వేర్స్, 2 డిఫరెంట్ సిస్టమ్స్, అబాప్ సిస్టమ్, జావా సిస్టమ్ కంప్లీట్ అవుద్ది, 3 డేటాబేసెస్ కంప్లీట్ అవుద్ది మీకు అక్కడ. సో డేటాబేసెస్ దగ్గర కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కంపెనీలో ఏ డేటాబేస్ యూస్ చేస్తారంటే పర్టికులర్గా చెప్పలేము, అన్ని డేటాబేసెస్ యూస్ చేస్తారు. మెయిన్ ఎక్కువ యూస్ చేసే డేటాబేసెస్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, ఆర్కిల్. ఇంకా 2025 నుంచి మొత్తం కంపెనీ అంతా హనా డేటాబేసెస్. ఇప్పుడు కూడా మీకు హనా డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. హనా డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా మీకు. వినయ్ గారు, ఇప్పుడు ఇన్స్టాల్ చేసి చూడమంటే ప్రీవియస్ ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ అన్ఇన్స్టాల్ చేయమంటారా అండి? అన్ఇన్స్టాల్ ఏం లేదు, మీరు డైరెక్ట్ గా రిమూవ్ చేసేయటమే. రిమూవ్ అంతే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినాను, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు డైరెక్ట్ గా మీరు షట్ డౌన్ చేసేయాలి. మీరు అదే సాఫ్ట్వేర్ మళ్ళీ ఇన్స్టాలేషన్ నేర్చుకోవాలంటే సేమ్ ఇలా షట్ డౌన్ చేసేసి ఇక్కడ ఆ నేమ్ ఉంటుంది, రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ చేసేయాలి. రిమూవ్, క్లోజ్ చేసేసేది. ఏ డ్రైవ్లో మీరు ఇన్స్టాల్ చేసింది? D డ్రైవ్లో, ఈ ఫోల్డర్లో నేను ఇన్స్టాల్ చేసింది.
రైట్ క్లిక్ డిలీట్. ఎస్, ఇంకా దానికి సంబంధించింది ఏం లేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసి నేర్చుకోవాలంటే మళ్ళీ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను, మళ్ళీ వర్స్ ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేస్తాను. సో మీకు ఇన్స్టాలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టెప్ బై స్టెప్ ఒక సాఫ్ట్వేర్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఆ ఇన్స్టాలేషన్ మీకు ఇచ్చిన సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్, పెద్ద సాఫ్ట్వేర్. మీరు దాన్ని చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుని ఇన్స్టాల్ చేసేయాలి. SAP ERP 6.0 EHP సాఫ్ట్వేర్. కొరవ ఏంటంటే వీడియోలో చూసుకుని మీరు నోట్ చేసుకోవాలి కొరవ సాఫ్ట్వేర్స్, డేటాబేసెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. ఇన్స్టాలేషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ SAP సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసినా SAP సాఫ్ట్వేర్ అబాప్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి కంపెనీలో. అంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ఈ 3 ఇన్స్టాన్సెస్ కలిసి ఉండాలి. ఈ 3 ఇన్స్టాన్సెస్ మీరు ఒకే సిస్టంలో మెయింటైన్ చేసుకోవచ్చు కంపెనీలో, ఒకే సిస్టంలో మెయింటైన్ చేసుకోవచ్చు. లేదా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇంకో సిస్టంలో, ఇలా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు కంపెనీలో. లేదా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, ASCS ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఈ 3 ఇన్స్టాన్సెస్ ఉంటేనే అబాప్ సిస్టమ్. ఈ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 ఇన్స్టాన్సెస్ ఉంటేనే అబాప్ సిస్టమ్. ఓకే, ఇవి కాకుండా మీకు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంటాయి. అవి 2 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ కాదు. అవి 2 మీకు అవసరం అవుతేనే ఇన్స్టాల్ చేసుకుంటారు. అవసరం లేకపోతే ఆ 2 ఇన్స్టాన్సెస్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీలో యూజ్ చేస్తారంటే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ యూజ్ చేస్తారు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే. ERS ఇన్స్టాన్స్ కూడా యూజ్ చేస్తారు రిక్వైర్మెంట్ ఉంటే. రిక్వైర్మెంట్ లేకపోతే యూజ్ చేయరు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఏముంటాయో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో కూడా అవి ఉంటాయి. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో మినిమం 2 డైలాగ్ వర్క్ ప్రాసెస్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఆ ఇన్స్టాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మాక్సిమం 100 డైలాగ్ వర్క్ ప్రాసెస్ మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో 1000 మంది యూజర్స్ ఒకేసారి లాగిన్ అయి వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఒక డైలాగ్ వర్క్ ప్రాసెస్ 10 మంది యూజర్ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేస్తుంది. అంతే 100 డైలాగ్ వర్క్ ప్రాసెస్ అక్కడ మెయింటైన్ చేయొచ్చు. 100 × 10 1000 యూజర్స్, 1000 యూజర్స్ ఒకేసారి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అయ్యి వాళ్ళు వర్క్ చేయొచ్చు. సో 1000 యూజర్స్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు మీ కంపెనీలో యూజర్స్ అన్నప్పుడు మీకు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది అవసరం అవుతుంది. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మీరు డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయడానికి కుదరదు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాక అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అంతే మీరు స్టాండర్డ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ASCS ఇన్స్టాన్స్ మీద బేస్డ్ అయ్యి ఇన్స్టాల్ అవుద్ది. అది చూస్తుంది ఇన్స్టాలేషన్ టైంలో ASCS ఇన్స్టాన్స్ ఎక్కడ ఉంది నాకు కనిపించలేదు, నాకు చూపించండి నేను ఇన్స్టాల్ చేస్తానని చెప్పద్ది. సో ఇప్పుడు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉన్న సిస్టంలోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డిఫరెంట్ సిస్టంలోనే మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఒక సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది. ఇంకో సిస్టమ్ మీకు ఎంటీ ఉంది, దాంట్లో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది అడగద్ది నాకు ASCS ఇన్స్టాన్స్ ఎక్కడుంది చూపిండని. అప్పుడు ASCS ఇన్స్టాన్స్ ఉన్న సిస్టమ్ ని చూపిస్తే అది చూసి ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుతుంది. కంపెనీలో అన్ని సిస్టమ్ కి కమ్యూనికేట్ ఉంటుంది, ఎందుకంటే అన్ని ఒకే ల్యాండ్స్కేప్ లో ఉంటాయి కాబట్టి కమ్యూనికేట్ చేసుకుంటుంది. సో ASCS ఇన్స్టాన్స్ కనిపిస్తుంది దానికి అడిషనల్ కి. సో అలా అందువల్ల సపరేట్ సిస్టమ్ లో కూడా మనం ఇన్స్టాన్సెస్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక సిస్టమ్ కి ఇంకో సిస్టమ్ కి కమ్యూనికేట్ ఉంటుంది కంపెనీలో, ఒకే ల్యాండ్స్కేప్ లో ఉంటుంది కాబట్టి. మీరు కూడా మీకు 2 ల్యాప్టాప్లు ఇద్దరు కూర్చుని ఒక ల్యాప్టాప్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసి ఇంకో ల్యాప్టాప్ లో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ దాని మీద బేస్డ్ అయ్యి ఇన్స్టాల్ చేయొచ్చు మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా SID అనేది డేటాబేస్ కి SID ఉంటుంది, SAP సిస్టమ్ SID ఉంటుంది. SID అంటే సిస్టమ్ ఐడెంటిఫికేషన్. మీరు సిస్టమ్ ని ఐడెంటిఫై చేయడానికి SID అనేది యూజ్ చేస్తాం. 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ రూల్ అలా పెట్టాడు. 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ గా SID అనేది
3 క్యాప్స్ లెటర్లోనే ఉండాలి. ఫస్ట్ది ఖచ్చితంగా A to Z లెటర్లోనే ఇవ్వాలి. రిమైనింగ్ 2 A to Z ఆర్ 0 to 9 డిజిట్ ఇవ్వాలి. ఒక సిస్టమ్కి ఒక ఎస్ఐడి ఇచ్చింటే, మీ కంపెనీ సిస్టంలో ఒక సిస్టమ్కి ఒక ఎస్ఐడి ఇచ్చింటే అదే ఎస్ఐడి ఇంకో సిస్టమ్కి ఇవ్వడానికి కుదరదు. సో డిఫరెంట్ ఎస్ఐడిస్ మీరు మెయింటైన్ చేయాలి. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ ఎస్ఐడి ఇవ్వాలనేది మీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఎస్ఐడి అనేది కొనుక్కుంటారు కంపెనీ వాళ్ళు ఎస్ఏపి నుంచి. సో ఒక ఎస్ఐడి అన్ని సిస్టమ్కి యూజ్ చేయడానికి కుదరదు. ఒక సిస్టమ్కి ఒక ఎస్ఐడి ఇస్తే ఆ ఎస్ఐడి ఇంకో సిస్టమ్కి ఇవ్వడానికి కుదరదు. ఇన్స్టాన్స్ నెంబర్ అనేది 2 డిజిట్ నెంబర్ 00 నుంచి 97 వరకు ఉంటుంది. ఇంతకుముందు 98, 99 కూడా ఉండేది. 98, 99 ఇన్స్టాన్స్ నెంబరు ఎస్ఏపి రూటర్ కోసం రిజర్వ్ చేశారు. అందువల్ల 00 నుంచి 97 వరకే ఉంది ఇన్స్టాన్స్ నెంబరు. ఇన్స్టాన్స్ నెంబర్ ఎందుకంటే ఇన్స్టాన్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఇన్స్టాన్స్ నెంబర్, ఏ ఇన్స్టాన్స్ ఏదనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫికేషన్ ఇన్స్టాన్స్ నెంబర్ ద్వారా జరగద్ది. దానికోసమే ఇన్స్టాన్స్ నెంబర్ 2 డిజిట్ నెంబరు. డేటాబేస్ ఐడి, ఎస్ఏపి ఎస్ఐడి ఏది ఇస్తామో డేటాబేస్ ఐడి అదే ఇస్తాం అన్ని డేటాబేస్కి. కానీ హనా డేటాబేస్కి వచ్చే లోపల డేటాబేస్ ఐడి డిఫరెంట్గా ఉంటుంది, ఎస్ఏపి ఎస్ఐడి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే హనా డేటాబేస్కి ఇచ్చిన ఎస్ఐడి ఎస్ఏపి ఎస్ఐడికి ఇస్తే తీసుకోదు. డిఫరెంట్ ఎస్ఐడిస్ మెయింటైన్ చేయాలి మనం హనా సిస్టమ్కి వచ్చే లోపల. హనా డేటాబేస్ యూజ్ చేస్తే, హనా డేటాబేస్ కాకుండా కొరవ ఏ డేటాబేస్ మీరు యూజ్ చేసినా ఎస్ఏపి ఎస్ఐడి ఏది ఇచ్చారో డేటాబేస్ ఐడి కూడా అదే ఇవ్వచ్చు. ప్రతి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మాస్టర్ పాస్వర్డ్ అనేది ఇస్తాం. ఆ మాస్టర్ పాస్వర్డ్ అనేది ఏంటంటే ఆ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఆ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేసి లోపలికి లాగిన్ అవ్వాలంటే ఆ మాస్టర్ పాస్వర్డ్ ద్వారానే జరగద్ది. అందువల్ల ఆ మాస్టర్ పాస్వర్డ్ మీరు మర్చిపోకూడదు. అక్కడ ఏ మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలనేది మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇన్స్టాలేషన్ టైంలో మీరు ఆ మాస్టర్ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేయాలి. అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఎక్స్పోర్ట్ ఫైల్ కావాలి. ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా ప్రతి సాఫ్ట్వేర్ కి డిఫరెంట్ ఎక్స్పోర్ట్ ఫైల్ ఉంటుంది. ఎస్ఏపి నెట్వేర్ 7.5 ఎక్స్పోర్ట్ ఫైల్, ఎస్ఏపి ERP 6.0 EHP ఎక్స్పోర్ట్ ఫైల్ రెండు సేమ్ కాదు, రెండు డిఫరెంట్ ఎక్స్పోర్ట్. ప్రతి సాఫ్ట్వేర్ కి డిఫరెంట్ ఎక్స్పోర్ట్ ఫైల్ ఉంటుంది. సో జిప్ ఫైల్స్ లో వస్తాయి డౌన్లోడ్ చేసుకుంటే సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి. కంపెనీలో అందరు సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. https://support.sap.com. దాన్ని ఎస్ఏపి సర్వీస్ మార్కెట్ ప్లేస్ అని పిలుస్తారు, ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ అని పిలుస్తారు. సో అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకుంటారు అందరూ. అవి జిప్ ఫైల్స్ లో వస్తాయి. జిప్ ఫైల్ ని మనం ఇన్స్టాలేషన్ లో యూజ్ చేయలేం. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే అందులో ఉన్న ఫైల్స్ ని మనం యూజ్ చేయగలం. అందువల్ల మనము జిప్ ఫైల్స్ లో వచ్చినాయి ఎక్స్ట్రాక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా కెర్నల్, మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే కెర్నల్ సాఫ్ట్వేర్ కూడా కావాలి. ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ అలాగో కెర్నల్ సాఫ్ట్వేర్ కూడా కావాలి. కెర్నల్ సాఫ్ట్వేర్ కూడా లేకుండా మనం ఇన్స్టాలేషన్ చేయలేము. సో మనకి కెర్నల్ వచ్చి ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ .sar అనే ఒక కెర్నల్ ఫైల్ ఉంటుంది. ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ .sar అనేది విండోస్ కి సపరేట్ ఫైల్ ఉంటుంది, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సపరేట్ ఫైల్ ఉంటుంది. అంటే ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. ఏ డేటాబేస్ యూజ్ చేసినా సంబంధం లేదు. సపోజ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు MS SQL సర్వర్ అన్న, ఆర్కిల్ అన్న, ఏ డేటాబేస్ అన్న యూజ్ చేసుకోండి. సో మీరు విండోస్ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ .sar కెర్నల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే అన్ని డేటాబేస్ కి అదే కెర్నల్ ఫైల్ యూజ్ చేయాలి. అలాగే IJSEXE.sar ఇది కూడా ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫరెంట్ కెర్నల్ ఫైల్ ఉంటుంది. మీ డేటాబేస్ ఏదైనా సంబంధం లేదు, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ వరకే. ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. అలాగే IJShelper.sar కూడా సేమ్. అలాగే SAPEXE.sar కూడా సేమ్. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు అవి డౌన్లోడ్ చేసుకుంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు ఏ డేటాబేస్ కైనా అవన్నీ సపోర్ట్ చేస్తాయి ఆ 4 కెర్నల్ ఫైల్స్. అదే SAPEXEDB.sar అనే కెర్నల్ ఫైల్ మాత్రం డిఫరెంట్. విండోస్ లో SAPEXEDB.sar అనేది ప్రతి డేటాబేస్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. లైనక్స్ లో కూడా సేమ్, విండోస్ లో ఎలాగో లైనక్స్ లో కూడా అంతే అవి. సో ప్రతి డేటాబేస్ కి డిఫరెంట్ కెర్నల్ ఫైల్ ఉంటుంది. ఆ డిఫరెంట్ కెర్నల్ ఫైల్ నేమే SAPEXEDB.sar. SAPEXEDB.sar ప్రతి డేటాబేస్ కి డిఫరెంట్ కెర్నల్ ఫైల్ ఉంటుంది. సో కెర్నల్ అనేది ఇన్స్టాలేషన్ అప్పుడు అవసరమయ్యే సాఫ్ట్వేర్. SWPM సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్. మీరు ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అన్నా ఇన్స్టాల్ కానీ అన్ఇన్స్టాల్ కానీ సిస్టమ్ కాపీ ఇలాంటి ఏ చేయాలన్నా సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ యూస్ చేస్తాం. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ మీరు ఓపెన్ చేసి యూజ్ చేయాలంటే అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ లోనే మీరు లాగిన్ అవ్వాలి. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ మీరు లాగిన్ అయ్యి యూజ్ చేయాలంటే అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ లోనే లాగిన్ అవ్వాలి.
సో సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ని swpm.sar ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. swpm 2 వర్షన్స్ ఉంటాయి, swpm 1.0, swpm 2.0 అనేది. SAP S4 అన్న సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు swpm 2.0 డౌన్లోడ్ చేసుకోవాలి. సో SAP S4 అన్న కాకుండా అదర్ సాఫ్ట్వేర్స్ మీరు ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు swpm 1.0 డౌన్లోడ్ చేసుకోవాలి. swpm 1.0లో ఇప్పుడు యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ అన్ని నెట్వేర్స్ 1.0x కన్నా హయ్యర్ కాబట్టి swpm 1.0లో swpm.sar అనే ఫైల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. SAP సిస్టంలో ఏ సార్ ఫైల్ అన్నా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సార్ ఫైల్స్ అని ఉంటాయి. సార్ ఫైల్స్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే SAP కార్ ఫైల్ ఉంటుంది సాఫ్ట్వేర్. ఆ SAP కార్ ఫైల్ ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుని సార్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయగలము SAP సిస్టంలో. కెర్నల్, ఎస్పోర్ట్, swpm, డేటాబేస్. ప్రతి డేటాబేస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆర్కిల్లో వర్షన్స్ ఉంటాయి. ఆర్కిల్ 11, 12, 12.1, 12.2, ఆర్కిల్ 8, 19 అన్ని ఇన్స్టాలేషన్ సేమ్ ఉంటుంది. మీకు ఒక డేటాబేస్ ఇన్స్టాలేషన్ అర్థమవుతే మ్యాక్సిమం అన్ని ఇన్స్టాలేషన్ డేటాబేస్ సేమ్. అలాగే MS SQL సర్వర్ 2012, 14, 16, 17, 19 అని ఉంటాయి. ఇవి కూడా అంతే. ఒక డేటాబేస్ ఇన్స్టాలేషన్ తెలిసిందే అన్ని వర్షన్స్ డేటాబేస్ ఇన్స్టాలేషన్ సేమ్. సో కొన్ని డేటాబేసెస్ ముందే ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు దాకా మనం చూసిన డేటాబేసెస్ వచ్చి MS SQL సర్వర్ డేటాబేస్, ఆర్కిల్ డేటాబేస్. ఈ రెండు డేటాబేసెస్ మీరు చూడటం వల్ల మీకు ఏం తెలిసిందంటే MS SQL సర్వర్ డేటాబేస్, ఆర్కిల్ డేటాబేస్ ఇన్స్టాలేషన్ కన్నా ముందే ఇన్స్టాల్ చేయాలనేది మీకు అర్థమైంది. సో ఈ రెండిట్లో ఏ డేటాబేస్ అన్నా మీరు యూజ్ చేస్తే ముందు ఇన్స్టాల్ చేశాకే మీరు అదే డేటాబేస్ ఇన్స్టాలేషన్ చేశాకే SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఫైల్ జిప్ ఫైల్లో వస్తుంది, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్పోర్ట్, కెర్నల్. అలాగే మీరు ఆర్కిల్ డేటాబేస్ యూజ్ చేసి SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఆర్కిల్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ కూడా కావాలి. ఎందుకంటే ఇన్స్టాలేషన్ టైంలో ఆర్కిల్ క్లయింట్ అడగది. ఆర్కిల్ క్లయింట్ ఏ వర్షన్ అడిగిందో ఆ వర్షన్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. సో కరెక్ట్గా ఆ వర్షన్ ఇవ్వాలి. అక్కడ ఆర్కిల్ క్లయింట్ ఏ వర్షన్ కావాలని అడిగిందో ఆ వర్షన్ ఆర్కిల్ క్లయింటే మీరు ప్రొవైడ్ చేయాలి ఇన్స్టాలేషన్ టైంలో. అదే ఆర్కిల్ కాకుండా MS SQL సర్వర్ మీరు చూసారు. MS SQL సర్వర్కి MS SQL సర్వర్ క్లయింట్ అని అడగలేదు. MS SQL సర్వర్కి క్లయింట్ అవసరం లేదు. ఆర్కిల్కి ఒకటే క్లయింట్ కావాలి. అలాగే హనా డేటాబేస్ కూడా క్లయింట్ ఉంటుంది. IBM DB2 డేటాబేస్ కూడా క్లయింట్ అనేది ఉంటుంది. SAP AAC డేటాబేస్కి, MS SQL సర్వర్ డేటాబేస్కి, MaxDB డేటాబేసెస్కి ఈ 3 డేటాబేసెస్ క్లయింట్ ఉండదు. MS SQL సర్వర్ డేటాబేస్కి మనకి ఇన్స్టాలేషన్ టైంలో క్లయింట్ అడగలేదు. అలాగే SAP AAC డేటాబేస్, MaxDB డేటాబేస్ కూడా క్లయింట్ అడగదు. ఏ సాఫ్ట్వేర్స్కి ఏ డేటాబేసెస్కి క్లయింట్ అడగద్దంటే హనా డేటాబేసు, ఆర్కిల్ డేటాబేసు, IBM DB2 డేటాబేస్ ఇన్స్టాల్ చేసేటప్పుడే ఆర్కిల్ క్లయింట్ ఇవ్వండి, హనా క్లయింట్ ఇవ్వండి, IBM DB2 క్లయింట్ ఇవ్వండి అని మనల్ని అడగద్ది. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఇక్కడ దాకా అడగండి. మీకు ఏం డౌట్స్ ఉన్నాయి? మీకేం డౌట్స్ లేవా ఇప్పటిదాకా? డౌట్స్ వస్తున్నాయండి. కాకపోతే క్లాసెస్ మళ్ళీ చెప్పినట్టు రిపీట్ చేస్తే అలానే ఫైండ్ అవుట్ అవుతున్నాయి. ఓకే, వాటి ద్వారా మాకు సాల్వ్ అయిపోతున్నాయి. నా వర్క్ అయితే అలా జరుగుతుంది. ఏమన్నా డౌట్స్ కాల్ చేస్తా, లేకపోతే 2 times అలాగా మీరు రిపీట్ చేసుకున్నారంటే సబ్జెక్టు మీకు డౌట్స్ క్లియర్ అయిపోద్ది. అంటే వీడియోనే ఒకసారి 2 సార్లు ఇలా క్లాస్లో అర్థం చేసుకుని మళ్ళీ వీడియోని 2 సార్లు 3 సార్లు వింటే పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఒక బుక్లో రఫ్ బుక్ పెట్టుకుని ఒక పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పాను అక్కడ నోట్ చేసుకుంటూ మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇన్స్టాలేషన్ అనేది పెద్ద కష్టమేం కాదు. అక్కడ వాడు ఏం అడుగుతున్నాడు, ఏమి ఇవ్వాలి, ఇది తెలుసుకుంటూ ఉంటే అయిపోద్ది ఈజీగా. ఇప్పుడు నాకు ఇప్పుడు S4 అన్న 2021 అనే సాఫ్ట్వేర్ వచ్చింది. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నాకు తెలియదు.
అంటే కొత్త సాఫ్ట్వేర్ ఇప్పటిదాకా యూజ్ చేయలేదు, కానీ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ డేనే ఇన్స్టాల్ చేసేయగలము, సపోర్ట్ చేస్తే సిస్టమ్ అంతా. అదేంటంటే అక్కడ మనం ఏం అడుగుతుంది ఏమి ఇవ్వాలని తెలుసుకుంటూ పోతే అయిపోద్ది ఈజీగా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేసుకుంటే ఈజీ సబ్జెక్టు. సో అలా థింక్ చేసుకుంటూ రివైజ్ చేసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమొచ్చాయి అవి నోట్ చేసుకుంటూ, మీకు సర్టిఫికేషన్ బుక్ ఇచ్చిన్నాను ఇన్స్టాలేషన్కి. ఆ ఫస్ట్ 4 యూనిట్స్ క్లాసెస్ చెప్పాను కదా, అవి రివైజ్ చేసుకున్నారంటే టోటల్ 5 యూనిట్స్ రివైజ్ చేసుకున్నారంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. మీ సర్టిఫికేషన్ బుక్ లో కూడా ఇన్స్టాలేషన్ ఎలాగనే స్టెప్ బై స్టెప్ స్క్రీన్ కూడా ఉంది ఆడ. ఓకే వినయ్ గారు, మీరు మీ నోట్స్ పంపిస్తా అన్నారు కదండి, ఒకసారి మీరు సెల్ఫ్ గా ప్రిపేర్ చేసిన ప్రిపేర్ చేస్తాను, నాకు ఈ సండే ప్రిపేర్ చేస్తాను. ఇన్స్టాలేషన్ వరకు అన్ఇన్స్టాలేషన్ వరకు ప్రిపేర్ చేస్తాను సండే. యాక్చువల్గా మేము మీ వీడియోస్ ఫాలో అవుతున్నాము. అంటే అది బుక్ చదివే హార్డ్ కాపీ చదివేంత టైం దొరకట్లేదు. ఎందుకంటే కొన్ని సిస్టమ్స్ అవి ఇన్స్టాలేషన్ టైం ఒక్కొక్కటి 8 hours 9 hours తీసుకుంటుంది. నైట్ అంతా పెట్టేస్తున్నాము. వదిలేండి, అవసరం లేదు. మీకు ఆ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవ్వగానే క్లోజ్ చేసేయండి, అవసరం లేదు. మీకు ఆ సక్సెస్ మెసేజ్ గురించి అవసరం లేదు. మీరు ఒక్కసారి ఆ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఈఆర్ఎస్ ఇన్స్టెన్స్ ఉంది కదా, అది ఒక్కటి ఒకసారి ఇన్స్టాల్ చేసేసి ఎడిషనల్ ఈఆర్ఎస్ ఇన్స్టెన్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసేసారు. 5 ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేసేసాక మేనేజ్మెంట్ కన్సోల్ 5 ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేసేసారు అనుకోండి, ఇంకా చాలు. మళ్ళీ మీరు రివిజన్ చేసేటప్పుడు ఆ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుద్ది కదా 0 నుంచి, అక్కడ క్లోజ్ చేసేయండి, అవసరం లేదు. సక్సెస్ మెసేజ్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మీకు ఆల్రెడీ సక్సెస్ మెసేజ్ ఎలా తెలిసింది, ఎడిషనల్ ఈఆర్ఎస్ ఎలా తెలిసింది కాబట్టి ఇంకా మళ్ళీ మీరు రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇన్స్టాలేషన్ చేసి ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు ఆ రివిజన్ చేసేటప్పుడు ఆ సక్సెస్ మెసేజ్ అవసరం లేదు మీకు. జస్ట్ ఆ స్టార్ట్ అవగానే స్టాప్ చేసేయండి సిస్టమ్. మళ్ళీ మిమ్మల్ని ఎందుకు రివిజన్ చేయమంటానంటే ప్రతి స్టెప్ బై స్టెప్ లో ఓడే ఇచ్చింటాడు అక్కడ నీట్గా నోట్స్. ఇది ఎందుకు ఎంటర్ చేయాలని, కింద ఎస్ఐడి ఎందుకు అనేది, అక్కడ మాస్టర్ పాస్వర్డ్ ఎందుకు ఇవ్వాలనేది మీరు అక్కడ చదివినా కూడా మీకు స్టెప్ బై స్టెప్ అర్థమైపోద్ది. అక్కడ ఏం చేసాం, ఎందుకు చేసాం, ఏంటనేది. అప్పుడు మీకు ఇన్స్టాలేషన్ ఒక ఫుల్ ఐడియా వస్తుంది. ఎందుకంటే మీరు ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్ గా ఇన్స్టాల్ చేస్తే అన్ని ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ వచ్చేసినట్టే మీకు. ఎందుకంటే 1-2 డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్కిల్ క్లయింట్ అనేది అడిగింది, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ లో ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ క్లయింట్ అని అడగలేదు. ఇట్లాగే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ కి ఆర్కిల్ క్లయింట్ కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ERP 6.0 EHP కి నెట్వేర్స్ 1.5 కి డిఫరెన్స్ ఏం లేదు. 1-2-3 పేజెస్ డిఫరెన్స్, కొరవంతా సేమ్. ఆ డిఫరెన్స్ చూపిదానికే మీకు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ లో ఇన్స్టాలేషన్ చెప్తుంది. ఓకే అండి, థాంక్యూ. పాయింట్ అర్థమైందండి. మీరు ఇలా అర్థం చేసుకుంటూ ఆ స్టెప్ బై స్టెప్ రీజన్ ఆడే వాడు ఇచ్చాడు, ఆడ మాస్టర్ పాస్వర్డ్ కింద తీరిచ్చింటాడు. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి ఎస్ఐడి ఉంది, మాస్టర్ పాస్వర్డ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ మీరు ఇక్కడ ఎస్ఐడి ఇచ్చాం, ఈడిచ్చిన్నాడు సింపుల్ గా ఒక లైన్ లో ఇచ్చినాడు ఎస్ఐడి ఎందుకు అనేది. జస్ట్ మీరు ఇది రఫ్ లో రాసుకునేది, నేను ఇచ్చే తర్వాత ఇంకొంచెం యాడ్ చేస్తాను. దీన్నే చూసి నేను కూడా యాడ్ చేస్తాను, రఫ్ గా రాసుకునేది. డొమైన్ నేమ్ ఎందుకు, డొమైన్ నేమ్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. డొమైన్ నేమ్ ఉంటేనే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అనేది వస్తుంది. పోస్ట్ నేమ్ ప్లస్ డొమైన్ నేమ్ కలిస్తేనే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అని చెప్తున్నాడు అక్కడ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ హెడ్డింగే చెప్తున్నాడు, ఎంటర్ ద డిఎన్ఎస్ డొమైన్ నేమ్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్ టు క్యాలిక్యులేట్ ద ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. మీ సిస్టమ్ యొక్క డొమైన్ నేమ్ నాకు ఎంటర్ చేయండి, మీ డొమైన్ నేమ్ ఎంటర్ చేస్తేనే నేను ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ని క్యాలిక్యులేట్ చేయగలను అని చెప్తున్నాడు. సో ఎందుకు ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ని మనం క్యాలిక్యులేట్ చేయగలమంటే పోస్ట్ నేమ్ డొమైన్ నేమ్ రెండు కలిస్తేనే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ కాబట్టి అలా చెప్తున్నాడు. ఈ విధంగా ప్రతి పేజ్ ఒక్కొక్క పేజ్ నీట్ గా ఆపి పరిగెత్తవలేదు, మనకి మునిగిపోయింది ఏం లేదు. ప్రతి పేజ్ లో నీట్ గా ఆగి ఓకే ఇట్లా మీరు ఒక నంబర్ వేసుకునేది. స్టెప్ 1 ఈ పేజ్ లో ఏం అడిగింది, ఓకే ఇది స్టెప్ 5 అనుకోండి, స్టెప్ 5 లో మాస్టర్ పాస్వర్డ్ అడిగింది, 2 times మనం ఎంటర్ చేస్తున్నాము, వాడు కింద ఇచ్చిన్నాడు. ఓకే నేనేం చెప్పిన తను మీకు అక్కడ జరిగేటప్పుడు ఈ పాస్వర్డ్ మర్చిపోకూడదు. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఆ ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసి లాగిన్ అవ్వాలంటే ఈ పాస్వర్డ్ ద్వారానే లాగిన్ అవ్వాలి. అలాగే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు
ఇక్కడ మౌస్ తో క్లిక్ చేసి, ఇప్పుడు ఇన్పుట్ ఎంటీగా ఉంది కదా, ఇక్కడ బాక్స్ లో మౌస్ తో క్లిక్ చేసి మీ కీబోర్డ్ లో F1 అని ప్రెస్ చేస్తే ఒక పాపప్ ఓపెన్ అయ్యి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చూపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చదివితే కొంచెం దాని గురించి మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి మీరు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఒక అడ్రస్ అడిగాను మిమ్మల్ని వచ్చి, సో అడ్రస్ నేను చూపించాను, ఓకే ఇది పర్టికులర్ అంటారు. మీరు దేనికోసం వచ్చారో అడ్రస్ ఎందుకని చెప్తే ఒక పర్టికులర్ అని క్లియర్ గా చెప్పానంతే, ఓకే ఇదే అక్కడ అడ్రస్ ఇది ఇది అని మీరు క్లియర్ గా చెప్పగలరు. సో ఇక్కడ కూడా అది ఏం అడుగుతుంది, ఎందుకు అడుగుతుంది, మనం ఎందుకు ఎంటర్ చేస్తున్నాం, ఇలాగా మీరు ప్రశ్నలు వేసుకుని ఓకే అర్థం చేసుకున్నారంటే మీకు ఆ స్టెప్ క్లియర్ గా అర్థం అవుద్ది. ఒక్కొక్క స్టెప్ అలాగే అర్థం చేసుకోవాలి. ఓకే ఇక్కడ ఏం అడుగుతుంది, మాస్టర్ పాస్వర్డ్ అడుగుతుంది, ఎందుకు ఎంటర్ చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి, వాడు ఏమి ఇచ్చినాడు, ఎందుకు ఎంటర్ చేయమని చెప్పాడు, ఎందుకు యూజ్ అని చెప్పాడు, దానివల్ల అనేది అక్కడ మనం చదువుకుని నేను చెప్పింది రివైజ్ చేసుకుని అర్థం చేసుకుంటే మీకు ఒక్కొక్క పేజ్ అర్థం అవుద్ది. ఇన్స్టాలేషన్ చేసేమంత ఊరినే నేను అక్కడ వీడియోలో చెప్పగానే అక్కడ పాస్వర్డ్ రాసి ఎంటర్ క్లిక్ చేయి, నెక్స్ట్ క్లిక్ చేయగానే అట్లా చేయాలి ఇట్లా చేయాలని ఏం లేదు. కొంతమంది ఈ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు కూడా మీరు చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నాను, కొంతమంది ఒకటో ఇద్దరు ముగ్గురు నలుగురు మీరు చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నాను, యాజ్ డేస్ నేను అక్కడ ఎస్ఐడి NW ఇస్తే నేను కూడా అదే ఎస్ఐడి ఇచ్చాను, పాస్వర్డ్ మీరు ఏది ఇచ్చారు నేను అదే ఇచ్చాను. అలా కాదు, మీకు ఇష్టమైంది కూడా మీరు యూజ్ చేసుకోవాలి. సో నేను ప్రాసెస్ చెప్తున్నాను ఈ వేలో చేయాలనేది. మీరు కంపెనీలో కూడా ఈ ప్రాసెస్ తెలిసి ఉండాలి అంతే. ఇక్కడ మాస్టర్ పాస్వర్డ్ అనేది మీకు ఇష్టమైనది ఇవ్వరు కంపెనీలో, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు మాస్టర్ పాస్వర్డ్, అదే మాస్టర్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాలి. అక్కడ మీరు ఏం తెలుసుకోవాలి, ప్రాసెస్ తెలుసుకోవాలి. మీరు బ్యాంక్ ఎంప్లాయీసే కదా, మీకు ఇష్టమైనట్టు చేయడానికి కుదరదు కదా, అక్కడ పైన ఏం చెప్తే దాని ప్రకారమే చేస్తారు కదా. మీరు ప్రాసెస్ చేసేటప్పుడు కూడా ఎందుకు చేయాలి ఏంటనే థింక్ చేసే చేస్తారు కదా అక్కడ సాఫ్ట్వేర్ని. సేమ్ అలాగే ఇక్కడ కూడా. మీరు బ్యాంక్ ఎంప్లాయీసే అన్నారు, బ్యాంక్ ఎంప్లాయీసేనా మీరు? నేను ఏమైనా తప్పుగా అన్నానా? నేను బ్యాంక్ ఎంప్లాయ్ కాదండి, నాది ఫైనాన్స్ ఫీల్డ్. ఓకే ఓకే నాకు కొంచెం ఐడియా ఉంది SAP సాఫ్ట్వేర్. మీరు చెప్పేది అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. రేపు నెట్వేర్ 7.5 సాఫ్ట్వేర్ SAP AC డేటాబేస్ మీద మనము అబాప్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చూసాం కదా, రేపు జావా సిస్టమ్ ఇన్స్టాలేషన్ చూద్దాం. డిఫరెంట్ డేటాబేస్ SAP AC డేటాబేస్. ఓకే, ఏ రోజు క్లాస్ రికార్డింగ్ వీడియోస్ ఆ రోజు మీరే డౌన్లోడ్ చేసేసుకోండి. మళ్ళీ తర్వాత 1 వీక్ తర్వాత ఆ క్లాస్ వీడియో నాకు కావాలి ఇలాగ మాత్రం అడగవు అక్కడ, ఎందుకంటే నా దగ్గర ఉండదు. నేను డౌన్లోడే చేయను క్లాస్ వీడియోస్, ఎందుకంటే నాకు అవసరం లేదు. నిన్న క్లాస్ వీడియో పంపిస్తారా? నిన్న ఇదే టాపిక్ చెప్పింది, ఇక్కడే మధ్యలో ఆగిపోయింది. ఈరోజు ఇదే టాపిక్ చెప్పింది, అందుకే నిన్నది పంపలాం మీకు. ఓకే వినయ్, ఇవాళ సాఫ్ట్వేర్ పంపిస్తారా అండి? ఇవాళ నైట్ రేపు మార్నింగ్ ఏది యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పారు కండి క్లాసు. సాఫ్ట్వేర్ ఏం పంపనేది, జస్ట్ మీరు వీడియో చూసేసుకుని చాలు అంతే. మీకు మెయిన్ ఎక్స్పెరిమెంట్ ట్రైనింగ్ అంతా SAP ERP 6.0 EHP MS SQL సర్వరే. ఓకే, ఇదేంటంటే మీకు డిఫరెన్స్ చూపించడానికి అంతే, ఇంకేం లేదు. ఓకే ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు క్లాస్ లో? నో డౌట్. ఓకే, రేపు జాయిన్ అవుతారు కదా సాటర్డే, ప్రాబ్లం లేదు కదా మీకు? ఓకే, బయట స్టాప్ చేస్తున్నాను ఇక్కడికి, బయట.